వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. దువ్వాడ శ్రీనివాస్ ఆయనకేంటి, ఆయన పరిస్థితి ప్రస్తుతం మొత్తం తారుమారైపోయింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్లు తయారైంది పరిస్థితి. జగన్ గారు ఆయన మీద వేటు వేశారు. ఇంకా ఆయన కూడా జైలుకే వెళ్తారు అన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఏం జరిగింది అసలు? జగన్ గారు ఏమన్నారు దువ్వాడ గారిని? దువ్వాడ శ్రీనివాస్ అనేది దుమారం రేపుతున్న పేరు కొన్ని నెలల నుంచి. నెలల నుంచి. ఆయన దుమారం రేపింది వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన అవును. 3. వ్యాఖ్యలు, అవును. తర్వాత జనసేన అంతమైపోతుందని చెప్పిన వ్యాఖ్యలు, పోసాని కృష్ణమౌళి గారి తర్వాత నెక్స్ట్ వేటు అవునవును. శ్రీనివాస్ మీదే పడతదనుకున్నారు. అందరూ తర్వాత అనుకున్నారు. వాణి గారు వచ్చి పోటీగా చేయాలనుకున్నారు. తర్వాత జగన్ గారు వద్దనడంతో ఆమె డ్రాప్ అవ్వడము, హ్మ్. ఈయన ఎలక్షన్స్‌లో పోటీ చేయకుండా మధ్యలోనే వచ్చేయడము, ఇయన్నీ అన్నా మించింది ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు. ఆ ఇద్దరు భార్యల ముద్దుల మొగుడికొచ్చిన చిక్కేంట్రా బాబు అంటే, రెండో భార్యతో కలిసి తందనాలు, నాట్యాలు, రీల్సు చేయడం. నా రాజా అని ఆమె, నా చిన్ని అని ఈయన. రా ప్లస్ దాంతో పాటు ఇంకా రాజు. భార్య కొంగు చుట్టూ తిరుగుతున్న భర్తలాగా ఏడబడితే ఆడికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడాలు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి చేయడాలు. జగన్ గారికి నువ్వు పార్టీలో ఉండి పార్టీలో దాని గురించి నువ్వు మాట్లాడకుండా నువ్వు చేసే వేషాలు మాకు నచ్చట్లేదు. అందుకని నిన్ను సస్పెన్షన్ చేస్తున్నాము. నీ భార్య పిల్లల గురించి నీ పర్సనల్ లైఫ్‌కి మాకు సంబంధం లేదు గానీ, పార్టీలో ఉంటూ పార్టీలో నువ్వు చేసిన వ్యాఖ్యలకి దానికి దీనికి సంబంధించి నేను నిన్ను సస్పెన్షన్ చేస్తున్నాము అని కానీ చెప్పారు. అవన్నీ పక్కన పెడితే దువ్వాడ గారు జనాల్లో ఉంటారు. జనాలతో మాట్లాడతారు. బానే ఇంటరాక్ట్ అవుతారు. ఏమైనా సమస్యలుంటే సాల్వ్ చేస్తారు. పార్టీ పరంగా ఆయనేం తప్పు చేయలేదు గదా! చేసిందల్లా ఇంటర్వ్యూలు ఇవ్వడం. అది కూడా ఎందుకు అంటే వాళ్ళ బకుల సిల్క్స్ అనేది ఏదైతే శారీది స్టార్ట్ చేశారో బిజినెసు, దాని ప్రమోషన్స్ కోసం ఈ ఇంటర్వ్యూలు అవి ఇచ్చారు. అంతే తప్పితే వేరే విషయం ఏం ఆయన గాదు. ఎప్పుడు కూడా జగన్ అంటే నాకు ఇష్టమే. జగన్ గారు అంటే నేను ఇదే చేస్తాను. దేవుడని అంటారు. అసలు జగన్ గారు గెలిచుంటే నేను పాదయాత్ర చేస్తాను, ఇవన్నీ చేస్తానని చెప్పిన అవును. ఆయన, అవును. అవును. జగన్ గారు డైరెక్ట్‌గా దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ అనేసరికి, ఎందుకంటే పార్టీలో జరిగే కార్యకలాపాలలో ఆయన పాల్గొనట్లేదు అని ఒక వార్త. ప్లస్ ఆయన బయట ఏదో ఇల్లీగల్‌గా చేస్తున్నాడు అన్న ఒక వార్త. ఆయన వల్ల పార్టీకి ఇబ్బంది కలుగుతుందేమో అని ఇంకొక వార్త. ఒకవేళ ఈయన దువ్వాడ అరెస్ట్ అయితే జగన్‌కి ముప్పు తప్పదేమో. డైరెక్ట్ ఇప్పుడు ఎవరినైతే జగన్ గారిని లోపలికి పంపించాలని ఆ ప్రభుత్వం అనుకుంటుందో, ప్రక్షాళన చేస్తూ వస్తోంది. అవును. ఎందుకంటే వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కరిని చేసుకుంటూ అరెస్ట్ వస్తోంది. చేస్తుంది. ఎందుకంటే ఆయననే డైరెక్ట్‌గా అరెస్ట్ చేయొచ్చు కదా అని చాలామంది చెప్తున్నారు. ఆయనని డైరెక్ట్‌గా అరెస్ట్ చేస్తే ఆయన చుట్టూ ఉండే నాయకులు ధర్నాలు చేసి, ప్రొటెస్టులు చేసి, రాష్ట్రం అల్లకల్లోలం చేసి ఆయన బయటకొచ్చేంత వరకు ఏదైనా ఒక చేస్తారు. ప్లానింగ్ ఉంటది. కాదు. స్టెప్ బై సో, స్టెప్ ఉంటది. ఒక్కొక్కరిని ఆయనకి ఎవరైతే సన్నిహితులు ఉంటారో, ఆయనకి ఎవరెవరైతే బినామీలుగా పనిచేస్తున్నారో, ఆయనకి ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో రాజకీయ పరంగా మినిస్టర్ల ముసుగులో, వాళ్ళని ముందు బ్రేక్ చేయడం అనేది స్టార్ట్ అయింది. హ్మ్. వాళ్ళని ముందు బ్రేక్ చేయడం చేసుకుంటూ వచ్చేది మెయిన్ పర్సన్‌కి. హ్మ్. ఇంకా మిగిలింది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఒకరు, మన కసిరెడ్డి, రోజా గారు. రోజా గారు అసలు హై లిస్ట్‌లో ఉంటారు. ఇంకా దారుణమైన విషయం ఏందంటే, మన శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తే ఒక్క నాయకుడు ఫోన్ ఎత్తలేదండి ఆ పిల్ల ఫోన్ చేస్తుంటే. వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఒక్కరు ఫోన్ ఎత్తల శ్రీరెడ్డి ఫోన్ చేస్తుంటే. హ్మ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా శ్రీరెడ్డి. అబ్బాయి మాటలు కాదు. జైల్లో అలా కూర్చొని మాటలు కాదు, అసలు బూతులవి. అదే కూర్చుంటే అప్పుడు తెలిసొచ్చుంటది ఎవరుంటారా మనవాళ్ళు, ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు. ఎవ్వరు ఉండరు. అందరూ వాడుకొని వదిలేసేవాళ్ళే. అదే కదా రాజకీయం. హ్మ్. అది తెలియకుండా నువ్వు వచ్చేస్తావా? నీకు 4 డబ్బులొస్తాయి అని అనుకున్నావు. 4 డబ్బులు అంటే కాదు కదా! వెనక ఏమీ రాలా. సీఎం అంత మనిషే ఉన్నారు కదా! మనెవరు ఏం చేస్తారులే, మనల్నెవరు ఏమీ లేదు. ఆపేది అన్న రేంజ్‌లో ఏమీ రెచ్చిపోయారు. లేదు. ఎందుకంటే శ్రీరెడ్డి గారిని ఎప్పుడు జగన్ సపోర్ట్ చేయలేదు. హ్మ్. ఏ ఏ రోజు సపోర్ట్ చేశాడో చెప్పండి శ్రీరెడ్డి గారిని? లేదు. ఆమె చెప్పుకుంటది. జగన్ అన్న, నా అన్న, వైఎస్ఆర్‌సీపీ అని టిక్కులు పెట్టుకుంటది. అన్నీ పాపం ఆమె పిచ్చిది. పెట్టుకుంటది. పిచ్చిదయిపోయింది ఇప్పుడు. సేమ్ అలాగే దువ్వాడ గూడా నా జగనన్న, నా జగనన్న నా ప్రాణము. అసలు నా ఇంట్లో నా కొడుకులు లేకపోయినా జగనన్నే నా కొడుకు. లేకపోతే నేనే జగనన్నకి కొడుకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను 4 బిడ్డని, 5 బిడ్డని చెప్పుకొని తిరిగే ఈయన, ఈరోజు సస్పెన్షన్ వేటుతో ఎలా రియాక్ట్ అయ్యారంటే, ఆయన ఏదిచ్చినా నాకు ప్రసాదమే అన్నారు.
అవును. నీకు ప్రసాదాలు ఇంట్లో ఈ 2 ఫ్యామిలీస్ నుంచి వస్తాయి గాబట్టి, ఆయన ఏది ఇచ్చినా నీకు ప్రసాదం లాగే ఉంటుంది. కానీ ఇక్కడ మనం రాజకీయాల గురించి మాట్లాడుతుంటే, ఆ పార్టీ వల్ల ఎంత నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్‌కి అని ఎవ్వరు గుర్తించలేకపోతున్నారనేది నా పెద్ద బాధ. హ్మ్. ఇప్పుడు కొత్తగొచ్చిన ప్రభుత్వం కూడా ఏమీ చెయ్యట్లేదు. వాళ్ళు చేసిన తప్పుల్ని ఎతుక్కుంటూనే సంవత్సరం అయిపోయిందని ఇది ఇంకో పెద్ద బాధ. మొత్తానికి మీరు కొట్టుకొని మీ సస్పెన్షన్‌లతో, మీ ఈగోలతో, మీ మేల్ ఈగోస్‌తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో ఎవరు ఆలోచించట్లేదు. లేనే లేదు. నిజంగానే చెప్తున్నాను. అండ్ ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడాలు, ఒక్కొక్కరు మాటల తూటాలతో మన రోజా గారైతే మొఖం మీదనే యాడంగిలోడా అంటాం. ఆ! నిన్న దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ వేటుకు చెప్పే ముందు కూడా నువ్వు చేసే అనుచిత వ్యాఖ్యల వల్ల ఇలా చేస్తున్నామనడం. నువ్వు బయట చేసే రీల్స్ నువ్వు సినిమాల్లో హీరోగా చేయాలంటండి. ఆయన్ని సినిమా పెట్టి హీరో చేయాలంట. యాక్చువల్లీ ఆ ప్రయత్నం గూడా జరిగింది. ఆయన్ని పెట్టి సినిమా గూడా అయ్యో! తీశారు. ఆయనని పెట్టి సినిమా తీశారు. ఆయనని పెట్టి హీరోగానే ఉంటాడంట ఆయన. ఆయన ఆ! అసలు రియల్ హీరో. ఆయన స జిమ్‌కెళ్తాడంట. మార్నింగ్ వాకింగ్ చేస్తాడంట. అసలు హీరో సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడంట. ఇప్పుడు ఆయనకి చాలా టైం దొరికింది. పార్టీ తరఫున ఆయన ఏం మాట్లాడడానికి లేదు. ఆల్రెడీ సస్పెన్షన్ వచ్చింది కాబట్టి, ఆయన శుభ్రంగా వెళ్ళి ఆ జిమ్ములు, ఆ హీరో యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏందంటే, జనసేన నుంచి అటువైపు ఆయనకు వేటు పడింది. హుహు. ఇటు వైఎస్ఆర్‌సీపీ నుంచి కూడా వేటు వైఎస్ఆర్‌సీపీ నుంచి పడింది. పడింది. దీనికి ఆయన ఎటువంటి స్పందిస్తాడనేది మనం వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్.